గురుగారు మరి 30 సంవత్సరాలు వచ్చిన పెళ్ళవ్వట్లేదని చెప్పేసి ఆ గుడికి ఈ గుడికి ఆ చర్చికి ఎక్కడికిక్కడ తిరిగేసి పెళ్ళి అవ్వట్లేదని డిప్రెషన్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ఈ రోజున వివాహాలు చాలా ఆలస్యం అవుతుందని అందరికీ తెలుసు. సరే, దానికి రీజన్స్ సెటిల్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ అలా సెటిల్ అయినాక కూడా వివాహాలు అవక, ఫారెన్లో ఉండి వివాహాలు అవక, ఇలా రకరకాల సమస్యలతోటి చాలామంది బాధపడుతున్నారమ్మా. నేను అనేది ఏంటంటే, మీకు మాత్రం అమెరికాలో జాబ్ చేయాలి, లేదంటే ఇక్కడ పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి, నెలకి 2 లక్షలు 3 లక్షల ప్యాకేజీలు మీకు కావాలి, తప్పేమీ లేదు, మంచి పనే. అయినప్పుడు అరే నేను ఇలా 2 లక్షలు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నానే, నాకు పెళ్ళి అవ్వడం లేదే, అసలు ఏదన్నా దీనిలో ఫాల్ట్ ఏమన్నా ఉందేమో, ఒక అతన్ని ఎవరినన్నా కలిసి ఆయనకి ఏదో కొంత ఫీజు ఇచ్చుకొని అసలు ఏంటండి ఎందుకు అవ్వటం లేదు, దీనిలో రీజన్ ఏంటి అని చెప్పించుకొని దాని యొక్క రెమెడీ చేయించుకొని మ్యారేజ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా. మా అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడండి, డాలర్లు పంపిస్తాడండి, మరి 34 ఏళ్ళు వచ్చినాయండి, పెళ్లి కాలేదు. ఏమ్మా, డాలర్లు లెక్కేసుకోవటమే కాదమ్మా, పిల్లలకి పెళ్లి కూడా చేయాలి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి కూడా చేయాలి. ఇక్కడ లగ్నం నుంచి వివాహ స్థానం 7వ స్థానం బాగలేకపోతే నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్రపతి అయినా వివాహాలు అవ్వు. దానికి రెమెడీ చేయించుకోవాలి. సో నువ్వు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే, అసలు ఆస్ట్రాలజీలో నీ వివాహ స్థానం ఎలా ఉంది, ఆ వివాహ స్థానం బాగుంటే సరే, బాగలేదంటే ఎందుకు బాగలేదు చూసుకొని దానికి తగ్గ రెమెడీ చేయించుకుంటే వివాహం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా పేరులో ఇందాక చెప్పాను నేను, ఒక 8 నంబర్లు నెగిటివ్ నంబర్స్. ఆ నెగిటివ్ నంబర్స్ 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఆ నంబర్లు ఉన్నాయంటే తప్పనిసరిగా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. మ్యారేజ్ అవ్వకపోవటం, అయితే ఇబ్బందులు పడటం, ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి మన పేరులో ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉన్నదా చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అలా చేసుకుంటే నా దగ్గరికి ఒకళ్ళు ఒక 39 ఏళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఏమండి మా అమ్మాయికి మ్యారేజ్ అవ్వటం లేదండి అని చెప్పి అనగానే అలా చూసి 1 వీక్లో పెళ్ళి అయిపోయిద్దమ్మా ఈ అమ్మాయికి అని చెప్పా. 1 వీక్లో పెళ్ళి అవుతుంది, 39 ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వక అల్లాడుతుంటే, సరే నేను శని ఆదివారం కన్సల్టెన్సీ చేస్తానమ్మా వెళ్ళిపోయారు. నెక్స్ట్ శని ఆదివారం ఈ కవర్, ఇప్పుడంతా క్యారీ బ్యాగులు లాంటివి కదా, ఒక కవర్ తీసుకొని వస్తున్నారు. ఏంటమ్మా అంటే, మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, మీకు బట్టలు తెచ్చామని చెప్పి తెచ్చారు. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే, వాళ్ళ యోగంలో ఆ అమ్మాయి వచ్చిన టైంకి మ్యారేజ్కి మంచి టైం, చిన్న రెమెడీస్ చేసాం. ఆ నెగిటివ్ ఏదైనా ఉంటే ఆ నెగిటివ్ తీసేసాం. ఆ పేరులో 18వ నంబర్ ఉంది, ఆ 18వ నంబర్ తీసేసి 19వ నంబర్ చేసాం. ఆ 18వ నంబర్ ఏం చేసిందంటే, వివాహాలు వచ్చినా కుదిరినా క్యాన్సిల్ చేస్తుండిద్ది. 19వ నెంబర్ ఏం చేసిందంటే, వాళ్ళకి వివాహాలు వచ్చేటట్టు చేసి, మ్యారేజ్ కుదిరేటట్టు చేసి, మ్యారేజ్ అయ్యి లైఫ్ని ఆనందంగా గడిపేటట్టు చేస్తుంది. ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క పని చేస్తుంది. అలా చేసేది కాబట్టి ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ 18వ నెంబర్లో ఒక అక్షరం కలిపి కానీ ఒక అక్షరం తీసి కానీ 19వ నెంబర్ చేసి పెట్టాను. చేసి పెట్టగానే ఆల్రెడీ వాళ్ళకి ఏదో సంబంధాలు చూసి ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మ మాకు ఓకే అయిందమ్మా అని చెప్పి వాళ్ళు రావటం, మ్యారేజ్ కుదరటం, టక్కన మన దగ్గరికి వచ్చి ఇలా ఇలా జరిగిందండి. అంటే వాళ్ళ యోగంలో కూడా ఆ టైంలో మ్యారేజ్ జరగాలనే యోగం ఉండాలి. ఇక్కడ నేను లేని దాన్ని ఇవ్వను, లేనిది ఇవ్వలేను నేను కూడా. వాళ్ళకి ఆ టైం బాగుంది కాబట్టి అమ్మ ఇప్పుడు 1 వీక్లో పెళ్ళి అయిద్దమ్మా, మీకు పెళ్లి కుదిరిపోయిద్దమ్మా అని చెప్పా. ఎందుకు జాతక ఊరిన ఫ్లూక్లో చెప్పలా, జాతక చక్రంలో యోగం ఉంది కాబట్టి దానిలో ఉన్నదానికి చిన్న రెమెడీ చేయటం వల్ల ఆ రెమెడీ ప్రకారం వాళ్ళు బాగా క్లిక్ అవటం, మ్యారేజ్ అవటం, మ్యారేజ్ కుదరటం, మ్యారేజ్ అయిపోవటం ఇలా జరుగుతుంది. అంటే తలరాతలో ఉంటే దాన్ని మీరు ఏమైనా తలరాతలో లేని దాన్ని ఎవ్వడు మార్చలేడు ఈ ప్రపంచంలో. ఉన్నదాన్ని కొంచెం అడ్జస్ట్ చేయగలం. ఇప్పుడు మీకు జ్వరం రాకుండా ఏ డాక్టర్ చేయలేడు, మీకు తెలుసో తెలీదో. మీరు ఇంతవరకు ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడన్నా నాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా. మీకు అనారోగ్యం ఉన్నప్పుడు దాన్ని తగ్గిండని వెళ్ళారు, అది తగ్గితే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేసిద్ది. రాకుండా చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఉన్నదాకా
దాన్ని తగ్గిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ యోగం అంటే దీనిలో నేను అనేది ఏదో ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి పేర్లో ఏ పెట్టండి, పేర్లో బి పెట్టండి అంటే కుదరదు. అసలు వాళ్ళ యోగంలో ఎలా ఉంది, ఇప్పుడు టైం ఎలా ఉంది, ఆ టైంకి ప్రకారం ఏమన్నా నెగిటివ్ గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా, వాటి చిన్న శాంతి చేయించుకుంటే అలా చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం ఇలా చేస్తాం. అలా కాకుండా దాంతోపాటు మీరు మీ మత గ్రంథం భగవంతుడిని నమ్ముకోవాలి. ఈ ప్రపంచంలో ఏం చేయాలని ఒక భగవంతుడి వల్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఆస్తికులు ఎక్కువ ఉంటారు కానీ ఎక్కడైనా నాస్తికులు తక్కువగా ఉంటారు. అంటే అందరూ భగవంతుడిని నమ్ముతున్నారనగా. మీకు ఇంకో విషయం తెలుసా, నాస్తిక సభ పెట్టి దేవుడు లేడు అని సభ పెట్టి ఆ సభ సక్సెస్ అవ్వాలని ఇంట్లో నుంచి బయలుదేరతా వాళ్ళు కూడా అంట, దేవుడా మా సభ సక్సెస్ అవ్వాలి, చాలామంది రావాలని చెప్పుకొని వెళ్ళి మీటింగ్కి వెళ్తారంట. అంటే అందరూ భగవంతుడిని నమ్ముతారు, భగవంతుడిని ఫాలో అవ్వాలమ్మా. 42వ అధ్యాయం శుక్రుడు 4-2-6 శుక్రుడు గురు చరిత్రలో 42వ అధ్యాయం చదువుకుంటే వివాహాలు అవుతాయి. కీర్తనలో 42వ కీర్తన చదువుకుంటే క్రిస్టియన్స్ వివాహాలు అవుతాయి. అలానే ముస్లిమ్స్లో సూరా నంబర్ 42వ సూరా చదువుకుంటే వివాహాలు అవుతాయి. కొంతమంది అనుకోవచ్చు ఇదంతా నాన్ సెన్స్ అని. ఎస్, అంతా నాన్ సెన్సే. సెబ్బి అల్లా దియే జబే న్యూమరాలజీ బి అల్లా దేకొర్హత. అంతా భగవంతుడే ఇచ్చినప్పుడు న్యూమరాలజీ కూడా సపరేట్గా ఎవరో తీసుకురారు కదా, అది కూడా భగవంతుడే ఇచ్చి ఉంటాడు. సో ఇవన్నీ భగవంతుడు మన కోసం, మనం చక్కగా బతకడానికి మన కోసం ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాలు. సో ఇలా ఫాలో అవ్వండి, లైఫ్ను ఆనందమయం చేసుకోండి. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి